భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు మనకు అందించే సందేశం ఏమిటంటే 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుందండి. ఆ రోజు గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు భారతదేశంలో కనిపిస్తాయా లేదా, గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దృక్ సిద్ధాంతం పంచాంగం ఆధారంగా మార్చి 3వ తేదీన అంటే పాల్గొన పౌర్ణమి రోజున మంగళవారం రోజు పూర్వ పాల్గొని పుబ్బ నక్షత్రం నందు సింహరాశిలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. విశ్వ సంవత్సరంలో చివరిదైనటువంటి ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని చెబుతున్నారండి. అందువల్ల ఆ రోజు గ్రహణ నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఆలయాలు మూసివేత, గ్రహణం యొక్క పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు మాత్రమే మనకి ఈ గ్రహణం యొక్క విడుపు కనిపిస్తుంది. అందువల్లనే దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉండే వారికి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ఉన్న సమయంలో ఆ కొన్ని గంటల పాటు మొత్తం అర్ధగోళం అంతటా కనిపిస్తుంది. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన గ్రహణం ప్రారంభ సమయం మధ్యాహ్నం 3:21 కండి. గ్రహణం ముగింపు సమయం సాయంత్రం 6:47కు ముగుస్తుంది. మన భారతదేశంలో కనిపించే సమయం వచ్చేసి సాయంత్రం 6:20 నుండి సాయంత్రం 6:48 వరకు. గ్రహణం యొక్క పూర్తి సమయం 3:27. గ్రహణం మోక్షకాలం సాయంత్రం 6:48. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ఈశాన్య భారత రాష్ట్రాలు అంటే బెంగాల్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఈ చంద్రగ్రహణం బాగా కనిపిస్తుందండి. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు సమయంలో మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం మన దేశంతో పాటుగా ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ రోజున గ్రహణాన్ని ఎవరెవరు చూడకూడదు అంటే సనాతన ధర్మం ఆచరించేవాళ్ళు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటలలోపే భోజనాలు తీసుకోవాలి. గ్రహణ సమయం పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల ఈ రాశివారు గ్రహణాన్ని చూడకపోవడం చాలా మంచిదండి. ఇంకా సింహరాశితో పాటు కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశులపైన ఈ గ్రహణ ప్రభావం చెడు ఫలితాలను చూపే అవకాశం ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థ అనుకూల ఫలితాలు అయితే ఉండనున్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశులు వారు మరుసటి రోజు గ్రహణ శాంతులు జపాలు పాటిస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయట. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారండి. ఈ కాలంలో చేసే దాన ధర్మాలకు విశిష్టమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో చేసే జపతపాలకు విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందండి. గ్రహణ సమయంలో దుర్గాదేవి శివనామస్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశ్లేషమైనటువంటి శక్తి పుణ్యాలను కలుగజేస్తాయి. ఈ గ్రహణ సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను అయితే ఇస్తాయండి. గ్రహణం వీడిన తరువాత ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. ఇంకా అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లో విలువ ఉన్నటువంటి ఆహార పదార్థాలపై దర్భలను ఉంచాలండి. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున
గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రహణ సమయానికి 6 గంటల ముందు నుంచి పలు జాగ్రత్తలు అయితే మనం పాటించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవాలి. తాగే నీళ్ళ మీద ఆవకాయలు, ఇంకా నిలువ ఉండే పదార్థాల మీద దర్బలను వేయండి. ఈ విధంగా చేయడం వల్ల గ్రహణ కిరణాల యొక్క ప్రభావం పదార్థాల మీద చూపబడదు. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కేవలం ద్రవ పదార్థాలు అంటే పాలు, జ్యూసులు, వాటర్ లాంటివి మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తినండి. గ్రహణ ప్రభావం వల్ల ఈ ద్వాదశ రాశులపై కూడా ఈ సమయంలో చెడు గాలులు కూడా వీస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి కూడా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం పలు జాగ్రత్తలు పాటించాలి. నీళ్లు మాత్రం ఎక్కువగా తాగాలి. గ్రహణ కాలంలో బెడ్ మీద నిటారుగా పడుకొని ఉండాలి. ఒకవైపు వంగి నిద్రపోకూడదు. అదేవిధంగా కాలు మీద కాళ్ళు వేసుకోకూడదు. దీనివల్ల కడుపులోని బిడ్డకు ప్రమాదం అంటారు. ఇక అదే పనిగా కూర్చొని కూడా ఉండకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి. బాల్కనీలో తిరగడం, కిటికీల దగ్గర వెళ్ళి నిల్చోవడం వంటివి చేయకూడదు. భక్తి శ్లోకాలు చదవాలి. దేవుడి నామస్మరణ చేసుకోవాలి. ముఖ్యంగా సర్వేజన సుఖ్నో భవంతు,